నమస్కారం. న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి మన దేశంలోని బిచ్చగాలికి కొదవలేదు. రోడ్డు పక్కన రైల్వే స్టేషన్లు, ప్రార్థనా స్థలాలు, గుళ్ళు, గోపురాలు ఇలా ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటారు. కొందరు వైకల్యాన్ని చూపిస్తూ భిక్షమడితే, కొంతమంది అవయవాలు ఉన్నా లేనట్లుగా డ్రామాలాడుతూ మనీ అడుగుతారు. ఇలా బిచ్చగాలకి కొరత లేదు. ఇప్పుడు వారికి ఎవరైనా మనీ ఇస్తే కేసు నమోదే జైలు పాలవుతారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అదే జరుగుతుంది. ఇండోర్ని యాచకులు లేని సిటీగా మార్చాలని అక్కడ ప్రభుత్వం రెడీ అయింది. భిక్షాటనని నిషేధించింది. ఆ తర్వాత పోలీసు అధికారులు ఎక్కడైనా ఎవరైనా అడుక్కున్నట్లు కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎవరైనా బిచ్చం వేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తిపై ఇలానే కేసు నమోదైంది. ఇండోర్లో ఓ గుడి ముందు అడుక్కుంటున్న యాచకురాలికి ఓ వ్యక్తి మనీ ఇచ్చారు. అది సీసీటీవీలో రికార్డైంది. విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 ప్రకారం అతనిపై కేసు రాసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు అతనెవరో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అతను బిచ్చం వేశాడని రుజువైతే అతనికి జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది. సిటీలో బిచ్చగాలు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 10 నగరాలు ఎంపిక చేసింది. వాటిలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఇండోర్ వంటి నగరాలు ఉన్నాయి. తన నిర్ణయంలో తప్పు లేదు అని నిరూపించేందుకు కేంద్రం ఈ నగరాల్లో బిచ్చగాలపై అధ్యయనం జరిపించింది. ఇందులో భాగంగా విస్తుపోయే నిజాలు తెలిసాయి. మధ్యప్రదేశ్లోని పోలీసులు అధ్యయనం జరపగా బిచ్చగాలలో కొందరు లక్షాధికారులు ఉంటే, కొందరికి సొంత ఇల్లు కూడా ఉన్నాయి. మరి కొందరికి వాహనాలు కూడా ఉన్నాయి. కొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారని తెలిసింది.